దిశలో చైనాపై 140% టారిఫ్ వెల్లడించిన వైట్ హౌస్. బ్లాక్మెయిల్ కుదరదు, టారిఫ్లపై సంప్రదింపులకు సిద్ధం అంటూ చైనా ప్రకటన. ఇక 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ అంటండి. లాస్ ఏంజల్స్ వేదికగా ఈవెంట్ ఆమోదం తెలిపిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు. T20 ఫార్మాట్ లో పురుషుల మహిళా విభాగాల నిర్వహణ 6 జట్లకు మాత్రమే అవకాశం అంట. మన టాప్ 6 టీమ్స్ కే ఉంటదేమో దాంట్లో. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం. ఆయా శాఖలో దాదాపు 19,000 మంది సుమారు 10 నుంచి 12 ఏళ్లగా విధుల్లో ఉన్నారంట వాళ్ళు. మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఏంటి అనే ఆలోచన ఒకటి నడుస్తుంది, చూద్దాం మనం అది. ఇక నెక్స్ట్, పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్. తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి రాక ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి, ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఇదో ఎప్పుడో వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదండి. రిటైర్డ్ ఆఫీసర్లకు రీఅపాయింట్మెంట్ తొలగిస్తున్నట్టు గతంలో ప్రభుత్వం నిర్ణయం. ప్రస్తుతం వారినే తిరిగి నియమిస్తూ డెసిషన్. పిఆర్ మిషన్ భగీరథ ఈఎన్సీలు, శ్రీనిధి ఎండితో పాటు మరికొందరికి తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ బ్యాన్ రైటం రాసినటువంటి వార్త గురించి ఒకసారి చర్చించుకుందాం. ఒక్క నిమిషం. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం. ఆ శాఖలో దాదాపు 19,000 మంది, అంటే సుమారు లేదన్నా కూడా కొన్ని ప్రభుత్వ శాఖలలో ఏదైనా బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానివ్వండి, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో అవుట్ సోర్సింగ్ దాదాపు ఒక 20,000 నుంచి 30,000 అవుతున్నా కూడా వాళ్ళకు రెగ్యులరేషన్ అనేది లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని. రాష్ట్రంలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద భీమిరెడ్డి, గౌరవ సభ్యులుగా 3 ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి. ఇక ఇందాక మనం నా బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్పుకుంటున్నారు కదా ఆయన. ఇక ఆ భూమి టీజీఐఏసీది, అటవీ భూమి కాదు. సుప్రీంకోర్టు కమిటీకి స్పష్టం చేసిన అధికారులు. రెవెన్యూ రికార్డుల వివరాలు వెల్లడి, అధికార ఆధారాల సైతం సమర్పణ. హెచ్సిలో పర్యటించిన సాధికార కమిటీ. నెక్స్ట్ అయినా హరీష్ రావు అంటాడు, సీఎంకు చట్టాలు వర్తించవా? హెచ్సి ఇష్యూలో 7 చట్టాల దుర్వినియోగం, ప్రభుత్వ కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ బలి కావద్దు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తాహపుట్టాన హరీష్ 20 రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు అంగీకారం. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో విచారించిన దర్యాప్తు సంస్థ. భారత్ కు 2611 ముంబై పేలుతో కుట్రదారు. ఏ రాకుతో సాంకేతిక యుద్ధం, టెక్నాలజీ యుద్ధ సంభావన మార్పు, బుల్లెట్ పేలకుండానే రాజకీయ సైనిక లక్ష్యాలను సాధిస్తున్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ప్రజాకోణంలో సంస్కరణలు. 22 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అమల్లోకి స్లాట్ బుకింగ్ అనూహ్య స్పందన. మొదటి రోజు 626 రిజిస్ట్రేషన్లు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు. తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ పేరుతో సరికొత్త సర్వీస్ మంత్రి చంద్రబాబు లోగో ఆవిష్కరించారట. ఇక రిక్వెస్ట్ చేశారు, రాసిచ్చేస్తున్నారంటండి. సర్కారీ భూములపై సరికొత్త విధానం. అప్పీల్ వద్దంటే అనుకూలంగా వ్యవహారం. కొందరు రెవెన్యూ అధికారుల నిర్వాకం. పైకోర్టుకు వెళ్లకుండా దరఖాస్తుదారులకు దాసోహం. శేర్లింగంపల్లిలో రెగ్యులరైజ్కే మొగ్గంట.